అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం మనతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. సార్, ఏంటి అసలు గద్వాల రాజకీయం అంతా రాష్ట్ర వ్యాప్తంగా కుదిపివేస్తుంది? అసలు గద్వాలలో ఏం జరుగుతుంది? సరితతో కూడా మీరు మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మీరు గద్వాల పర్యటనకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇష్యూ జరిగింది కదా, తర్వాత ఏం మాట్లాడారు సరితతో? ఏం జరుగుతుంది గద్వాలలో? ఏమంటారు, వడ్ల గింజలు బియ్యం గింజ ఏమి జరగలేదు. అంత హైప్. సమాజంలో రకరకాల మనుషులు ఉంటారు. ఎవరో ఆవేశంతో ఒకరు ఇద్దరు మాట్లాడవచ్చు. అది పెద్ద రాధా అందరం కలిసిపోయినా, అందరం కలిసి వచ్చినాం. నా కార్లో కూర్చొని వచ్చిండ్రు. థ్యాంక్ యూ. కానీ సరిత ఇంటికి కృష్ణమోహన్ రెడ్డి రావడానికి నిరాకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇద్దరి మధ్యలో ఇంకా సయోధ్య కుదరలేదా? అదే ఇది ప్రైవేట్ లిమిటెడ్ పార్టీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. ఇది డెమోక్రాటిక్ పార్టీ. అంటే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటాయి. అన్ని రకాల అలకలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఇది మిగతా పార్టీ లెక్క, టీఆర్ఎస్ పార్టీ లెక్క ఓ డిక్టేటర్షిప్గా నేను చెప్పిన మాట్లాడకూడదు, నోరిపోటీ ఉండదు. ఇదే అంటే ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఒక స్ఫూర్తి. అంటే గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎప్పటి వరకు దీనికి కన్ఫ్యూజన్ ఎవరు లేరు, మీరే కన్ఫ్యూజన్ ఉన్నారు. ఎవరు లేరు కన్ఫ్యూజన్, మీరే కన్ఫ్యూజన్. ఇద్దరు నాయకుల మధ్యలో ఎప్పుడు మీకు హార్ట్ కావాలి కాబట్టి కార్యకర్తలంతా కూడా ఇద్దరు నాయకుల మధ్య దట్ ఈస్ సింపుల్ చెప్పు కదా. నా కార్లనే వచ్చిండ్రు, అందరం కలిసే పోయినాం. ఇవన్నీ మామూలు పెద్ద ఇష్యూ కాదు. చూస్తున్నాం మొత్తానికి అయితే ఇదంతా కామన్ థింగ్, పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వారిద్దరి మధ్యలో కూడా ఎటువంటి మిస్అండర్స్టాండింగ్ కూడా లేదు అనే రకంగా మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.